హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మా అమ్మాయి నా ప్రపంచం ఛానల్. సో ఈరోజు మన వీడియో ఏంటంటే సింహాచలంలో ఉన్న శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి ఆలయం గురించి. ఈ టెంపుల్ ఎక్కడ ఉంది, ఎలా వెళ్ళాలి, టెంపుల్ టైమింగ్స్ ఏంటి, అన్నదానం టైమింగ్స్ ఏంటి, అలాగే మొబైల్కి కానీ లగేజ్కి కానీ కెమెరాకి కానీ ల్యాప్టాప్ కానీ లోకర్లో ప్రైజెస్ ఎంత ఉన్నాయి, అలాగే అకామిడేషన్ గురించి ఇవన్నీ కూడా మీకు ఈ వీడియోలో నేను చెప్తాను. అనపర్తి రైల్వే స్టేషన్లో ఉన్నాను. సో ఈరోజు అనపర్తి నుంచి సింహాచలం అయితే వెళ్తున్నాను. సింహాచలం లక్ష్మీ నరసింహస్వామి వారి టెంపుల్కి అయితే వెళ్తున్నాను. సో ఇప్పుడు నేను బుక్ చేసిన ట్రైన్ అయితే గుంటూరు నుంచి రాయగడ ఎక్స్ప్రెస్. ఇది మనకైతే అనపర్తి 3:30కి రావాలి. సో ఈరోజు అయితే ఒక అరగంట డిలే ఉంది. 4 ఆ టైంకి వస్తుందని చెప్పి చూపిస్తుంది మనకి. సో చూద్దాము. 4 గంటలకు వస్తే కనుక మనకి సింహాచలం వెళ్ళేసరికి అయితే మామూలుగా అయితే 9:30కి వెళ్ళాలి. సో ఈరోజు డిలే ఉంది కాబట్టి 10 అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మనం సింహాచలం టెంపుల్కి కొండపైకి ఎలా వెళ్ళాలి. సో అలాగే ఎక్కువ మంది అయితే మ్యాక్సిమం అయితే స్టాప్ అయితే మీకు విశాఖపట్నం ఉంటుందండి. అంటే ఎక్కువ ట్రైన్స్ అక్కడైతే ఆగుతాయి. సో మీరు సింహాచలం చేరుకోవాలనుకుంటే విశాఖపట్నం వచ్చి అక్కడి నుంచి అయితే మీరు సింహాచలం అయితే వెళ్తారు చాలామంది. వచ్చేటప్పుడు మళ్ళీ ఈవినింగ్ 5:20కి అయితే మనకి గోదావరి ట్రైన్కి అయితే రిటర్న్ అయితే బుక్ చేశాను. సో ఆ ట్రైను 5:20కి అయితే విశాఖపట్నంలో స్టార్ట్ అవుతుంది. సో అక్కడి నుంచి మనకి మళ్ళీ సింహాచలం నుంచి విశాఖపట్నం అయితే నేను రిటర్న్ రావాలి. సో ఇది ఈరోజు ప్లాన్ అయితే సింహాచలం టెంపుల్కి వెళ్ళి అక్కడ టెంపుల్ టైమింగ్స్ ఏంటి, అలాగే అక్కడ క్రౌడ్ ఎలాగుంది ఈరోజు. సో ఈరోజు క్రౌడ్ అయితే ఎక్కువ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే వీకెండ్ ఆదివారం అలాగే రథసప్తమి కదా. సో జనం అయితే ఎక్కువ మంది ఉంటారని అయితే అనుకుంటున్నాను. చూద్దాం మరి అక్కడికి వెళ్ళాక ఎలాగుంది టెంపుల్ అట్మాస్ఫియర్, వాతావరణం, క్రౌడ్ ఎలాగుంది అంతా కూడా, అలాగే టెంపుల్ టైమింగ్స్ గురించి, అక్కడ అకామిడేషన్ గురించి, అలాగే అన్నదానం టైమింగ్స్ గురించి. సో ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. ఫస్ట్ ఈ టెంపుల్ ఎక్కడ ఉందంటే విశాఖపట్నానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న సింహాచలంలో కొండపైన అయితే మీకు ఈ టెంపుల్ అయితే ఉంటుందండి. ఈ టెంపుల్కి ఎలా చేరుకోవాలి అంటే మీకు సింహాచలంలో రైల్వే స్టేషన్ ఉంది, అలాగే విశాఖపట్నం కూడా రైల్వే స్టేషన్ ఉంది. కాకపోతే ఎక్కడి నుంచి వచ్చినా మీకు ఎక్కువ ట్రైన్లు అయితే విశాఖపట్నం రైల్వే స్టేషన్లో అయితే ఆగుతాయి. సింహాచలంలో అయితే తక్కువ ట్రైన్లు ఆగుతాయి. ఇప్పుడు నేను వెళ్ళే ట్రైన్ అయితే సింహాచలంలో కూడా ఆగుతుంది. సో కానీ మీరు చాలామంది మీకు ఫ్రీక్వెంట్గా అయితే విశాఖపట్నం రైల్వే స్టేషన్ అయితే బెటర్ నేను సజెస్ట్ చేసేది. సో మీరు ఎక్కడి నుంచి వచ్చినా కానీ విశాఖపట్నం రైల్వే స్టేషన్ అయితే బుక్ చేసుకోండి, మీకు అది బెస్ట్ అనమాట. అంటే మీ అందరికీ ఎక్కువ ట్రైన్స్ అయితే ఉంటాయి మీకు విశాఖపట్నానికి. విశాఖపట్నంలో మీరు ట్రైన్ దిగిన తర్వాత బయటకు వెళ్ళిన తర్వాత రోడ్కి ఆపోజిట్ సైడ్ అయితే వెళ్ళాలి. అటువైపు వెళ్తే అక్కడ మీకు బస్ స్టాప్ అయితే ఉంటుంది. అక్కడి నుంచి మీకు సింహాచలం కొండపైకి డైరెక్ట్ బస్సులు అయితే ఉంటాయి. సో ఆ బస్సుల ద్వారా మీరు సింహాచలం కొండపైకి అయితే చేరుకోవచ్చు. ఒకవేళ ఆటో ఆర్ క్యాబ్స్ కావాలనుకుంటే మీరు రైల్వే స్టేషన్ బయటకు రాగానే మీకు అక్కడైతే అవైలబుల్ ఉంటాయండి. ఆటో ఆర్ క్యాబ్స్ ద్వారా కూడా మీరు సింహాచలం కొండపైకి అయితే వెళ్ళొచ్చు డైరెక్ట్. సో నేనైతే గుంటూరు రాయగడ ఎక్స్ప్రెస్ అయితే ఎక్కాను. సో ఈ ట్రైన్ సింహాచలంలో అయితే ఆగుతుంది. డైరెక్ట్ సింహాచలం అయితే దిగుతున్నాను. సో ఇలా నాలాగా ఒకవేళ ఎవరైనా సింహాచలం ఎవరైనా దిగితే కనుక సో వాళ్ళకి ఎలా వెళ్ళాలి బయటకు అని చెప్పేసి ఇప్పుడు ఈ వీడియోలో నేను చూపిస్తాను చూడండి. ట్రైన్ దిగిన తర్వాత ఇలా 1వ నెంబర్ ప్లాట్ఫామ్ ఎగ్జిట్ అని చెప్పి బయటకు ఉంటుంది. సో ఇక్కడ నుంచి మీరు బయటకు అయితే వెళ్ళాలి. ఇక్కడికి మాకైతే ఈ ట్రైన్ అయితే ఈరోజు వచ్చేసరికి 10:30 అయిందండి, ఉదయం 10:30 అయింది. సో మీరు బయటకు వచ్చిన తర్వాత ఈజీ ఎగ్జిట్ అనమాట. ఇక్కడ నుంచి బయటకు రండి. ఇక్కడికి వచ్చిన తర్వాత కింద బయటకు వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఆటోస్ అయితే ఉన్నాయి. మీరు ఆటోస్ కావాలంటే ఆటోస్ మీద వెళ్ళొచ్చు, లేదు అంటే బస్కి అయితే వెళ్ళాను. నేనైతే బస్కి వెళ్ళాలనుకుంటే ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇక్కడ నుంచి ఆ ఎదర్ సందు కింద ఉంది కదా, సో అక్కడి నుంచి అయితే మీరు బయటకు అయితే వెళ్ళాలి. సో ఈ సందు నుంచి ఇంక మీరు ఇలాగ బయటకు వచ్చి కొంచెం నడిస్తే ముందుకు మీకు మెయిన్ రోడ్ అయితే వస్తుంది, జంక్షన్. సో ఆ జంక్షన్ దగ్గర అయితే ఇక్కడైతే బస్సులు అయితే ఆగుతున్నాయి. ఒకవేళ ఇక్కడ అన్ని బస్సులు అయితే ఆగట్లేదు, ఎందుకంటే ఇది బస్ స్టాప్ అయితే కాదు, జనం ఉన్నారు కాబట్టి ఒక్కొక్కసారి అయితే ఆపుతున్నారు ఒక బస్సు. కొంచెం ముందుకు వెళ్తే మీరు అక్కడ బస్ స్టాప్ ఉంది, అక్కడైతే మీకు అన్ని బస్సులు కూడా ఆగుతాయి. సో ఇక్కడ బస్సు వచ్చేసరికి మీకు బస్ నెంబర్ 6H అండి. కొండపైకి అయితే వెళ్తుంది డైరెక్ట్ ఈ బస్సు, అది చూసుకోండి. టికెట్ వచ్చేసరికి 40 రూపీస్ అయితే తీసుకుంటారు. ఇప్పుడు నేను చెప్పిన 6H బస్సు ఎక్కడి నుంచి, సింహాచలం రైల్వే స్టేషన్ దగ్గర నుంచి మీరు సింహాచలం టెంపుల్ కొండపైకి రావడానికండి ఆ రూట్లో అయితే ఈ బస్సు అయితే వస్తుంది. 40 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు మీకు టికెట్ పర్సన్కి. సింహాచలం రైల్వే స్టేషన్ నుంచి బస్సులో ఇక్కడ కొండపైకి రావడానికి మీకు నియర్లీ టైం అయితే 20 to 25 మినిట్స్ అయితే పడుతుందండి. డిస్టెన్స్ వచ్చేసరికి ఒక 10 కిలోమీటర్ అలాగైతే ఉంటుంది మీకు నియర్లీ. బస్సులో వచ్చిన వాళ్ళందరూ కూడా బస్సు అయితే ఇక్కడైతే డ్రాప్ చేస్తుంది. ఇక్కడ నుంచి మీకు లెఫ్ట్ సైడ్ ఒక మెట్ల మార్గం ఉంటుంది, చూపిస్తాను చూడండి. వస్తున్నారు చూడండి జనాలు. అక్కడి నుంచి మీరు పైకి అయితే వెళ్ళాలి, దర్శనానికి వెళ్ళాలనుకున్నా ఏమైనా. సో అది మీకు తర్వాత చూపిస్తాను. ఇదంతా ఏంటంటే పార్కింగ్ ఏరియా అండి. సో ఎవరైనా మీరు ఓన్ వెహికల్ మీద వస్తే కనుక ఇక్కడ మీరైతే బైక్స్ కానీ కార్స్ కానీ కొండపై వరకు కూడా వేసుకోవచ్చు. ఇక్కడైతే పార్కింగ్ అయితే చేసుకోవచ్చు. అలాగే కొండపైకి బస్ ద్వారా వచ్చే వాళ్ళు బస్ మీద వస్తారు. అలాగే మెట్ల మార్గం కూడా ఉందండి. చాలా మంది భక్తులు మెట్ల మార్గం మీద కూడా వస్తారు. మెట్ల మార్గం మీద వచ్చే వాళ్ళు అయితే కొండ కిందనే దిగిపోవాలి. అక్కడి నుంచి మీకు మెట్ల మార్గం ఉంటుంది. ఆ మెట్ల మార్గం ద్వారా మీరు కొండపైకి అయితే రావాలి. స్టెప్స్ వచ్చేసరికి మీకు నియర్లీ 1000 పైన అయితే ఉంటాయి. బస్ దిగిన తర్వాత ఇందాక మీకు చూపించింది కదా లెఫ్ట్ సైడ్ అని చెప్పేసి, అక్కడి నుంచి కొన్ని స్టెప్స్ అయితే ఎక్కాలి.
సో ఇక్కడ నుంచి మీకు కొంచెం పైకి వెళ్ళిన తర్వాత అక్కడ మీకు లాకర్స్ అయితే ఉంటాయి. చూపిస్తాను చూడండి. పైకి వచ్చిన తర్వాత ఫస్ట్ అయితే మీకు చెప్పులు స్టాండ్ అయితే ఉంది. ఇక్కడ చెప్పులు అయితే పెట్టేసుకోండి. చెప్పులకు వచ్చేసరికి జతకి ₹5 అయితే తీసుకుంటారు. మీకు ఆ పక్కనే మొబైల్ లాకరు, లగేజ్ లాకర్ కూడా ఉంటుంది. అది కూడా చూపిస్తాను చూడండి. మొబైల్ కౌంటర్ దగ్గర మొబైల్కి వచ్చేసరికి ₹10 తీసుకుంటారు. ఒకవేళ మీ దగ్గర కెమెరా ఉంటే కెమెరాకి ₹10 సెపరేట్. ఒకవేళ ల్యాప్టాప్ ఉంటే కనుక ల్యాప్టాప్కి అయితే ₹50 అయితే తీసుకుంటారు. మీకు ఆ పక్కనే లగేజ్ కౌంటర్ కూడా ఉంటుంది. లగేజ్ కౌంటర్లో బ్యాగ్కి ఒక్కొక్కటి ₹20 అయితే తీసుకుంటారండి. అంటే ఒక్కొక్క బ్యాగ్కి ₹20 తీసుకుంటారు. మీకు ఆ లగేజ్ కౌంటర్స్ పక్కనే కొబ్బరికాయలు కొట్టే స్థలం ఉంటుంది. అది కూడా మీకు ఒకటి చూపిస్తాను చూడండి. సో ఇక్కడైతే కొబ్బరికాయలు ఏమైనా తెచ్చుకుంటే కనుక మీరు కొబ్బరికాయలు అయితే ఇక్కడైతే కొట్టుకోవాలి. ఆ లోకల్స్ దగ్గర నుంచి కొంచెం ముందుకు రాగానే మీకు ఈ ప్లేస్ అయితే వస్తుంది. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్కి వెళ్తే కనుక మీకు ఫ్రీ అకామిడేషన్, క్యాష్ కన్ననశాల, గంగాధర ఇవన్నీ కూడా ఉంటాయి. ఒకవేళ ఇలా రైట్ సైడ్కి వెళ్తే కనుక మీకు రాజగోపురము, ప్రసాదాల కౌంటరు, అన్నదాన భవనము, పిఆర్ఓ ఆఫీసు ఇవన్నీ కూడా ఒకవైపు అయితే ఉంటాయి. లెఫ్ట్ సైడ్ అయితే మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ బోర్డు క్లియర్ ఉంది కదా, గంగాధర, క్యాష్ కన్ననశాల, ఫ్రీ అకామిడేషన్ అని చెప్పి ఉంది కదా. సో ఆ వైపు అయితే మీరైతే వెళ్ళాలి. ఇక్కడ నుంచి కొంచెం పైకి అయితే వెళ్ళాలి. సో ఇదేంటంటే ఫ్రీ దర్శనము. ఉచిత దర్శనానికి వచ్చిన వాళ్ళు ఇక్కడ నుంచి అయితే లోపలికి అయితే పంపిస్తున్నారు. సో ఇలాగైతే మీరు ఉచిత దర్శనానికి అయితే వెళ్ళొచ్చు. అక్కడ నుంచి పైకి వస్తే మీకు మళ్ళీ బోర్డు అయితే కనిపిస్తుంది చూడండి. ఇక్కడ నుంచి ఇంకొంచెం దూరం వెళ్తే కనుక మీకు యాత్రికా సదన్ అని ఉంది. ఇదైతే ఫ్రీ అకామిడేషన్ అండి. ఇక్కడ వాష్రూమ్స్ ఉంటాయి, అలాగే లాకర్స్ ఉన్నాయి. మొత్తం అంతా కూడా మీకు హాల్ టైప్ ఉంటుంది. రెస్ట్ తీసుకోవచ్చు. విశ్రాంతి భవనం ఇది. ఇక్కడ నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్తే క్యాష్ కన్ననశాల వస్తుంది. ఇక్కడ కింద నుంచి వెళ్ళి టికెట్లు తీసుకుని మీరు లోపలికి అయితే వెళ్ళాలి. క్యాష్ కన్ననశాల టైమింగ్స్ వచ్చేసరికి ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8:30 వరకునండి. ఇక్కడ నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్తే అక్కడే గంగాధార ఉంటుంది. అక్కడైతే ఫ్రెష్ అయ్యి దూర ప్రాంతాలకు వచ్చి ఎవరైనా సరే అక్కడైతే స్నానాలు చేసి ఫ్రెష్ అయ్యి తర్వాత స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళొచ్చు. ఇవన్నీ కూడా మీకు ఇప్పుడు నేను చూపించిన లెఫ్ట్ సైడ్ వేలో అయితే ఉంటాయి. సో మీరు అన్ని కూడా కొంచెం ముందుకు వెళ్తే సరిపోతారండి. పెద్ద దూరం అయితే కాదు, అన్ని పక్కనే ఉంటాయి. ఇక్కడ అన్ని కూడా దర్శన టికెట్లు వచ్చేసరికి 3 రకాలు అయితే ఉన్నాయండి. ఒకటి ఫ్రీ దర్శనము, రెండవది ₹100 దర్శనము, మూడవది ₹300 దర్శనము. నేను వెళ్ళిన రోజు క్రౌడ్ అయితే ఎక్కువ ఉంది. ₹100 టికెట్ అయితే తీసుకున్నాను. ఇక్కడ మీకు చూపించేది ఉచిత దర్శనము. ఇక్కడ నుంచి అయితే పంపిస్తారు. ₹100 అయితే ఆ పక్కనే అక్కడి నుంచి వెళ్తున్నారు చూడండి. అక్కడి నుంచి అయితే ₹100 లోపలికి అయితే పంపిస్తున్నారు. ₹100 దర్శనం నాకైతే 1 అవర్ అయితే పట్టింది. నేను వెళ్ళిన రోజు నిన్న రథసప్తమి రోజు. ఇప్పుడు చూపించేది పిఆర్ఓ ఆఫీసు. ఇది మీకు పార్కింగ్ ఏరియా పక్కన అయితే ఉంటుంది. ఇక్కడ మీకు ఏదైనా రూమ్స్ అకామిడేషన్ కావాల్సిన ఇక్కడికైతే మీరు వెళ్ళి తీసుకోవచ్చు. అలాగే రూమ్స్ మీరు ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చండి. అది ఎలాగని చెప్పేసి ఒక సెపరేట్ వీడియో అయితే చేస్తాను. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. అవే దేవస్థానం రూమ్స్. సో ఈ రూమ్స్ మీద మీరు బుక్ చేసుకుంటే కనుక ఇక్కడ నుంచి మీకు స్ట్రైట్గా అయితే రాజగోపురం వ్యూ అయితే ఉంటుంది. చాలా బాగుంది. దర్శనం చేసుకుని మీరైతే ఈ రూట్ నుంచి అయితే బయటకు వస్తారు. ఇలా బయటకు వచ్చిన తర్వాత మీకు అక్కడే పక్కనే ప్రసాదాల కౌంటర్ ఉంటుంది. సో ఇక్కడైతే ప్రసాదాలు అయితే తీసుకోండి. నేను కూడా ప్రసాదం అయితే తీసుకున్నాను. ప్రసాదానికి ప్రైజెస్ ఎలా ఉన్నాయి కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. పులిహోర అయితే కనుక ₹10 ప్యాకెట్. ఒకవేళ లడ్డు అయితే కనుక ₹15 అయితే తీసుకుంటున్నారు. ప్రసాదాల కౌంటర్ దాటి కొంచెం ముందుకు వస్తే మీకు అక్కడే గోశాల కూడా ఉంటుంది. అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్తే మీకు అన్న ప్రసాద భవనం అయితే కనిపిస్తుంది. చూపిస్తాను చూడండి. సో ఇదంతా లైన్ అనమాట. మేము వెళ్ళిన రోజు దర్శనం అయిపోయిన తర్వాత అన్నప్రసాదం స్వీకరిద్దామని చెప్పేసి నేనైతే వెళ్ళాను. సో క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉందండి. ఒక 1 అవర్ అయితే వెయిటింగ్ టైం అయితే పట్టింది. సో అప్పుడు బ్లాక్ లోపలికి అయితే లోపలికి వెళ్ళాము. మీకు టైమింగ్స్ వచ్చేసరికి అన్నప్రసాదం టైమింగ్స్ ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 2:30 వరకునండి. స్వామివారి దర్శనం అయిన తర్వాత అన్నప్రసాదం కూడా స్వీకరించండి. దర్శనం చేసుకుని ప్రసాదాలు తీసుకున్న తర్వాత అన్నప్రసాదం స్వీకరించిన తర్వాత మీరు ఎక్కడి నుంచి రైట్ సైడ్ వెళ్తే పార్కింగ్ ఏరియా పక్క నుంచి మీకు స్ట్రైట్గా అయితే రాజగోపురం అయితే ఉంటుందండి. అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. సో ఇదేనండి రాజగోపురం వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుంటారు చాలా మంది. క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉంది. టెంపుల్ టైమింగ్స్ ఇక్కడ చూపిస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. వీటిలో మీకు దర్శన టైమింగ్స్ ఏంటంటే ఉదయం 6:30 నుంచి 11:30 వరకు, 12:15 నుంచి మళ్ళీ 2:30 వరకు, మళ్ళీ 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు, మళ్ళీ 8:30 నుంచి రాత్రి 9 గంటల వరకు. అలాగే మీరు స్వామివారి దర్శనానికి వెళ్ళినప్పుడు స్వామివారిని దర్శించుకున్న తర్వాత పక్కనే మీకు కప్పస్తంభం ఉంటుందండి. అక్కడ కూడా వెళ్ళండి. అక్కడ మీకు ఎంట్రీ టికెట్ ₹25 అయితే ఛార్జ్ చేస్తారు. కప్పస్తంభాన్ని కౌగిలించుకొని మీ మనసులో కోరికలు చెప్పుకుంటే కోరిన కోరికలు తీరుతాయని చెప్పేసి ఇక్కడ భక్తులు అయితే నమ్ముతారండి. నేను నిన్న ఉదయం 11 గంటలకైతే సింహాచలం కొండపైకి అయితే రీచ్ అయ్యానండి. దర్శనం చేసుకుని అన్నప్రసాదం స్వీకరించి ప్రసాదాలు తీసుకుని బయటకు వచ్చేసరికి 3:30 ఆ టైం అయిపోయింది. తర్వాత ఒక 1 అవర్ అయితే మొత్తం అన్ని కూడా వీడియోస్ అయితే తీసాను. 4:30 ఆ టైం అయింది. నాకేమో ట్రైన్ మళ్ళీ 5:20కి. ఇంక 4:30కి నేనైతే ఇక్కడ నుంచి కొండ కిందకైతే బస్సు ఎక్కి వెళ్ళిపోయాను. మీరు కొండ కిందకి వెళ్ళాలన్నా మళ్ళీ ఇక్కడికేనండి. ఇక్కడికైతే మీకు బస్సులు అయితే వస్తాయి. సో ఈ బస్సులు ఎక్కి మీరు కొండ కిందకైతే వెళ్ళొచ్చు. కొండ కింద నుంచి మళ్ళీ మీకు విశాఖపట్నం రైల్వే స్టేషన్కి బస్సులు అయితే ఉంటాయి. సో ఆ విధంగా మీరు రైల్వే స్టేషన్కి అయితే చేరుకోవచ్చు. నేను తిరిగి వెళ్ళేటప్పుడు నియర్లీ కరెక్ట్గా 5:10 ఆ టైంకి అయితే నేను కరెక్ట్గా అయితే రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయ్యాను.
కరెక్ట్గా 5:10కి ట్రైన్ కూడా రెడీగా ఉంది ప్లాట్ఫామ్ మీద. ఇదేనండి గోదావరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, నేను వెళ్ళవలసిన ట్రైన్. సో ఆ విధంగా 2026 మొదటి డివోషనల్ ట్రిప్ అయితే కంప్లీట్ అయింది. దర్శనం అయితే చాలా బాగా జరిగింది స్వామివారిది. సో అది ఫ్రెండ్స్ ఈ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా అమ్మాయి నా ప్రపంచం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.